జిల్లా వైద్యాధికారిగా నేను పదవి బాధ్యతలు నిన్ననే తీసుకున్నాను. సో నాకు చాలా ఆనందంగా ఉంది. నా సొంత జిల్లాకి రావడం, నా సొంత గ్రామానికి రావడం, ఇక్కడ నా ఉద్యోగం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ ఎట్లా అంటే వర్షాకాలము, తర్వాత దోమలు, సీజనల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఈగలు, దోమలు వాటితో ఏంటంటే డయేరియా కానీ, మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వచ్చేవి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికోసమని ఇంటింటి సర్వే కోసం మన ఫీల్డ్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు. ఆ ఫీల్డ్ స్టాఫ్ రోజుకి ఒక్కొక్క పర్సన్ 50 ఇళ్ళు చేసుకునే విధంగా అందులో వాళ్ళు గుర్తించడం, స్టార్టింగ్ ఫీవర్ ఎవరు ఉన్నది వాళ్ళని గుర్తించేసి బేసిక్ మెడిసిన్స్ అనేవి ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అవసరమైన వారికి వ్యాధి నిర్ధారణ కోసము వాళ్ళు టెస్టింగ్ చేయడము, స్మీయర్స్ తీయడము, మళ్ళీ తర్వాత శాంపిల్స్ కూడా పంపడం అనేది జరుగుతుంది. సో దానికి ప్రజలందరూ కూడా వాళ్ళ సహకారము, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రము తొందరగా తెలియజేయడము చెప్పాలి. తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం సీరియస్ కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇందులో మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ వాళ్ళు, తర్వాత ఏజ్ వాళ్ళు, మళ్ళీ ఇంకేమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా వాళ్ళకు ఏదైనా సఫర్ అవుతుంటే ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి అనిపించినప్పుడు వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటే కనుక వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం. అట్లే మనం ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి 100%